శౌర్య అయితే మాత్రం ఎప్పుడు డీసెంటేనండి. వాడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయడు. ఎప్పుడు బయటికెళ్ళినా ఇలా. ఇప్పుడు రోజుకొకసారా లేకపోతే 2 రోజులకు ఒకసారా అనేది మాట్లాడుకుంటానే ఉంటాం. కానీ మాట్లాడితేనే ఉంది, మాట్లాడకపోతే లేదు అనేది శౌర్యకు ఉండదనమాట. వాడి ఇన్నర్‌లో ఎప్పుడు మేముంటాం. సో, అందుకని కంపల్సరీగా అదే ఇప్పుడు మదర్స్ డేకే విష్ చేయాలి, లేకపోతే ఉమెన్స్ డేకే విష్ చేయాలి, లేకపోతే పుట్టినరోజుకే విష్ ఇట్లాంటి తను చాలా ప్రాక్టికల్. టూ ప్రాక్టికల్. నేను టూ ప్రాక్టికల్. నాకు నెక్స్ట్ అన్నారు శౌర్య. సో, అందుకు నేనంటే మాట్లాడటం అనేది ఒకసారి 3, 4 సార్లు మాట్లాడొచ్చు. ఒక్కొక్కసారి 3, 4 రోజుల వరకు మాట్లాడకపోవచ్చు. అట్లా ఉంటుంది. ఉష్ గారు, జనరల్‌గా బయట నేను విన్నది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ చాలా కష్టం. 100 మందిని మెయింటైన్ చేయాలి. టైం ప్రకారం ఏ ఒక్కళ్ళు రాకపోయినా అంత ఈజీగా ఉండదు లైఫ్. అది సో మెంటల్ టెన్షన్ అండ్ ప్రాఫిట్స్ అంతగా ఏమీ ఉండదు అనేది నేను విన్నాను. ఇది మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరేం తెలుసు? అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే మీరే ఇలాగ ఫస్ట్ అడిగినట్టున్నారు. ప్రాఫిట్స్ అంతగా ఉండవు అనేది. ఏంటంటే గనుక నిజమే అంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం ఉన్నాయి అనుకుంటా. బానే, ఎందుకంటే 50%, 60% మిగులుద్ది అనేది. ఇప్పుడు ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు రెస్టారెంట్‌లో అసలు గల్లీకి ఎన్ని ఉంటాయో మీకే తెలుసు. చాలా యూట్యూబ్ ఛానల్స్ లానే అయిపోయింది అది కూడా. సో ఎక్కువైపోయేటప్పటికి క్రౌడ్ అదే క్రౌడ్ వచ్చేటప్పటికి యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక జోదం ఆడినట్టే ప్రతిరోజు. ఎందుకంటే ఇప్పుడు రెంట్ ఎన్ని చూసినప్పటికీ ప్రతిరోజు ఇవాళ వచ్చారా, ఓకే, బై గాడ్స్ గ్రేస్ భూవార స్వామి దయ వలన మనకేమీ ఇబ్బంది కలగలేదు. కానీ టెన్షనే ఉంటుంది ప్రతిరోజు. ఎందుకంటే ఏ రోజు ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజు రావచ్చు, ఈ రోజు రాకపోవచ్చు. ఈ రోజు మనకి బిజినెస్ తగ్గింది అంటే రెంట్ తగ్గదు, శాలరీస్ తగ్గవు. ఎక్స్‌పెండిచర్ చాలా కాన్స్టెంట్ గా ఉంటుంది. అది ఫిక్స్డ్ కాస్ట్, ఇన్కమ్ మాత్రం ఉండదు అలాగా. అదొకటిను. మీరు చెప్పినట్టు ఏంటంటే అలాగే ప్రాఫిట్స్ ఎంత తక్కువ. నేను చెప్పినట్టు ఒక్కళ్ళు రాకపోయినా చాలా గజిబిజి గందరగోళం అవుతుంది. అది అంటే మానాలని కాకపోయినా వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇది కూడా నాకు దేవుడిచ్చిన వరంలాగా ఏంటంటే మా వాళ్ళు ఎవరున్నా లేకపోయినా వన్ మ్యాన్ షో లాగా నేను ఎలా చేస్తుంటానో మా వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. మనకి కిచెన్లో ఆ ప్రాబ్లం లేదు. అలాగే డైనింగ్లో కూడా మ్యాక్సిమం ప్రాబ్లం అంటే ఇక్కడ తక్కువైతే అక్కడ నుంచి మాదాపూర్ తక్కువైతే కుక్కట్, అట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. సో పెద్ద ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, పర్లేదు. నేను చాలా హోటల్స్ లో నేను చూస్తుంది ఏంటంటే ఫుడ్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఇక్కడ జనరల్ గా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మీరు తీసుకునే జాగ్రత్త ఏంటి? అంటే మిగిలిపోయింది ఈ రోజున ఆ ఫుడ్ మీరు ఎలా? ఒకటి ఏంటంటే మనం బల్క్ కుకింగ్ చెయ్యం. సో మనకి తగ్గేది తక్కువ. అంటే ఏంటంటే బల్క్ అంటే పప్పుచారు, మటన్ దాల్చా, బగారా రైస్, బిర్యానీ, ఇంతవరకే మనం బల్క్ చేస్తాం. ఓకే. మిగతా అంతా కానీ చికెన్ కానీ, మటన్ కానీ, ప్రాన్స్ కానీ ఇవి కూడా బల్క్ అంటే కనుక పప్పుచారు, దాల్చా అవనివ్వండి, బగారా ఏదైనా కానీ లిమిట్గానే చేస్తాం. అంటే మార్నింగ్ చేస్తాం, ఈవినింగ్ చేస్తాం. ఒకవేళ బాగా మిగిలితే ఒక 2 kgs అట్లాగా రైస్ అలా మిగులుతుంది. అది కూడా ఏంటంటే అది స్టాఫ్కి పెట్టేస్తాం. సో అంత మనకి వేస్టేజ్ అనేది మాత్రం ఒక బిర్యానీ అయితే మాత్రం వేస్టేజ్ అయిపోతుంది. అది మనం ఏమి యూజ్ చేయలేం మరుసటి రోజుకి కూడా. సో అందుకని ఏంటంటే మాక్సిమం వేస్ట్ అవ్వకుండా ఉండటానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ బిర్యానీ అయిపోయింది 10 కంటే మళ్ళీ వేయమండి, ఇంకా పలావ్స్ పెట్టేస్తాం. మన కుక్కర్ పలావ్ ఎలాగో ఫేమస్. కుక్కర్ పలావ్కి వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు, అప్పటికప్పుడు చేయటమే. కరెక్ట్. సో అందుకని మిగతా పోల్చుకుంటే మాత్రం వేస్టేజ్ తక్కువే ఉంటుందండి. కాకపోతే వీళ్ళు జాగ్రత్తగా వాడేటప్పుడు రైతా కానీ, దాల్చా, సాస్లు ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు టేబుల్ మీద. నేను అదే చెప్తూ ఉంటా, అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయొద్దు. కావాలంటే ఎంతైనా ఇద్దాము, కొంచెం పెట్టండి, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇవ్వండి. ఎందుకంటే అది మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి సర్వ్ చేయలేము, తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయాలి. మా ఫుడ్ కోసమే అందరం కష్టపడుతున్నాము, అలా వేస్ట్ చేయటం అనేది వద్దు అని చెప్తూ ఉంటాను. కానీ అవి కొంచెం జరుగుతూనే ఉంటాయి. ఆనియన్స్, లెమన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం వేస్ట్ అవుతుంటాయి. కానీ ఎవరైనా ఈ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలి, రావాలని అనుకుంటే వాళ్ళకి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొత్తగా ఎవరిని పెట్టద్దనే చెప్తారు. అంటే కొత్తగా పెట్టేవాళ్ళు, అంతేగాని ఆల్రెడీ ఉన్న వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకోవటం అంటే ఓకే. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో లోటుపాట్లు తెలుసు ఆల్రెడీ, వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఉండకపోతే పెట్టరు. కానీ కొత్తగా ఉన్న వాళ్ళు పెడితే దాని మీద నాలెడ్జ్ ఉంటే పెట్టచ్చు. కానీ లేదు అంటే మాత్రం కష్టంగా ఉందండి చాలా. అందులో ఇప్పుడు గ్యాస్ ఒకటి చాలా ప్రైస్ పెరిగింది.
పెరిగిపోయింది. దాంతో పాటు అన్ని పెరిగిపోయినాయండి. ఈవెన్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ ఆయిల్స్ ఇది అది లేదు అసలు మీరు నమ్మరు, ఇప్పుడు ఆవకాయల సీజన్ కదా, అవును. ఆవకాయ కాయ కొండం, ఉప్పు, కారం, నూనె, మెంతి పొడి ఇవి కొనడానికే తెలిసిన వాళ్ళకి ఇద్దాం అని ఆ కాన్సెప్ట్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాను. ఇయర్ లెక్కేస్తే 6,00,000 వచ్చింది లెక్క. అలాగే ఉందండి. జస్ట్ 50 కాయ ఆవకాయకి అవునవును. ఉప్పు కారాలు అన్ని అన్ని లెక్కేసుకుంటే పెరిగిపోయినాయి తెలియకుండా. మామూలు కాదండి. అంటే మీరు లెక్కేశారు కాబట్టి మీకు తెలిసింది. అవును. మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరిగితే మీకేం పెద్ద అనిపించదు. కానీ మాకు లీటర్కి 10 రూపాయలు పెరిగింది అంటే మా పరిస్థితి చాలా ఏంటంటే అది use చాలా కదా, చాలా చాలా use. అట్లా నెయ్యి కానీ అన్ని టోటల్ పెరిగినాయండి. కాకపోతే మన దగ్గర ఉషా మల్టీస్ కిచెన్కి వచ్చే ఎవరైనా కానీ అసలు మనీ అని కానీ దేని గురించి కాదు, మనకి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది, అవును. హోమ్ ఫుడ్ ఉంటుంది అవును. అన్న ఇదితోటే వస్తారు. కాబట్టి అసలు మనీ అనేది ఏంటి అనేది అసలు వాళ్ళు ఆలోచించరు. ఇంకా నాకు చాలా మంది ఏం చెప్తారంటే మీరు పెంచినా పర్లేదు కానీ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి, మీరు చేస్తారు కానీ మేము చెప్తున్నాము అని అంటే, అలా చేయలేని పక్షంలో ఉషా మల్టీస్ కిచెన్ ఉండదు, క్లోజ్ అని చెప్పారు. అందుకే ఫ్రాంచైజీలు అడిగినా కానీ నేను ఇవ్వట్లేదు. నేను మెయింటైన్ చేసేంత కాలం క్వాలిటీ ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదని చెప్తుంటా. అబ్సల్యూట్లీ. అంటే టోటల్ గా మూవీస్ నుంచి మీరు బయటకు వచ్చినట్టే అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు ఏమీ చెప్పలేము కదా. ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది. ఇప్పుడు లేదు నేను చెయ్యను అని చెప్తాను అనుకోండి, తర్వాత చేయాల్సి వచ్చింది అనుకో, వచ్చిన రోజున ఆ రోజు అలా అన్నారు కదా అంటారు. బిఫోర్ కరెక్టే. సి వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. రేపు ఏం జరుగుతుందో చెప్పలేనప్పుడు. ఎందుకంటే అసలు ఇండస్ట్రీలోకి వస్తానని, ప్రొడ్యూస్ చేస్తానని నేను అసలు కల్లో కూడా అనుకోను. మా అబ్బాయి హీరో అవుతాడని నేను అనుకోలేదు. అట్లాగే నేను ఇది రెస్టారెంట్ పెట్టి ఇంత సక్సెస్ అవుతుందని కూడా నేను అనుకోలేదు. ఏదో నా టైం పాస్కి అవుతుంది అనుకున్నాను. కానీ ఇంత ఒక బ్రాండ్ బిల్డ్ చేసే అంత పేరు ఇచ్చారు అంటే మాత్రం నేను అది ఎప్పుడు అందరికీ అదే చెప్తాను. ఆ బువారా స్వామి వల్లనే మీరు చూసారు కదా, అంతా లోపలికి ఉంది కదా మళ్ళీ. అంత అన్ని ఆ రోడ్ లో ఒక 200 ఉంటాయి ఫుడ్ సెంటర్స్. చాలా ఉన్నాయి ఫుడ్ సెంటర్స్. సెంటర్స్. అంటే మీకు అసలు చూసాను కంటిన్యూ అన్ని దాటుకుని లోపలికి రావాలి అంటే ఓన్లీ ఉషా మల్టీస్ కిచెన్ అంటేనే రావాలి, అంతేగాని ఆన్ ది వే వెళ్తూ అంత అలా సక్సెస్ చేశారు అంటే నేను దేవుడు తప్పితే ఇంకెవరు చేయగలరు అనేది నేను అనుకుంటాను. అంటే ఫంక్షన్స్ అవి కూడా క్యాటరింగ్స్ అవి అన్ని క్యాటరింగ్స్ ఉంటాయండి, అన్ని చేస్తాం మొత్తం అంతాను. అంటే మనకి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి 30 మెంబర్స్ 35 మెంబర్స్ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళకి కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఆ 35 మెంబర్స్ కి ఎవరు చేయట్లేదు, లేదంటే ఇంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వరు అని మనం వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకు నాకు తక్కువ మందికైనా మనం చేస్తున్నాం. అది మనకేంటంటే మనకు వచ్చే గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో మనకి ఎంత మిగులుతుందని కాకపోయినా కానీ అది మనకి దిల్సుఖ్ నగర్ వనస్థలపురం నుంచి కూడా మనం పట్టుకెళ్తుంటారండి. అవునా? అంటే మాకు ఇక్కడ నుంచి పంపించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు, చాలా మంది అట్లా తీసుకెళ్తూ ఉంటారు అంత దూరం నుంచి కూడా. ప్రతిరోజు పెళ్ళున్నట్టే ఇంట్లో. అసలు ఒక పెళ్లి కాదండి, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అట్లా అంతే. నిజం. ఇంకా కంటిన్యూ. ప్లస్ మాకు టేబుల్ కి టాస్క్. ఇప్పుడు ఇన్ని టేబుల్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ టేబుల్ కి వెళ్తూ ఉంటాను. అంటే నిజంగా 99% ప్రాబ్లం ఉండదండి. ఏదన్నా ఒక టేబుల్ ఉంటుంది, లేకుండా ఎక్కడ ఎంత. ఇప్పుడు మనము టేబుల్ మీద ఇంట్లో కూర్చుని 10 మంది భోజనం చేస్తుంటేనే డిఫరెంట్ అందరికి నచ్చదు, ఒక్కొక్కళ్ళు ఇలా అంటారు, ఒక్కొక్కళ్ళు అలా ఉంటారు. కానీ మాక్సిమం యూనివర్సల్ గా అందరికీ నచ్చుతాయి. ఏంటంటే ఆ కంప్లైంట్లు కూడా చాలా చిన్నవి. ఏంటంటే సాల్ట్ ఎక్కువైందో, తక్కువైందో, ఆయిల్ ఎక్కువైంది తక్కువైంది, స్పైస్ ఎక్కువైంది తక్కువైంది, లేకపోతే ఫ్లేవర్ గోంగూర ఉంది అనుకోండి ఎక్కువైంది అంటారు, కొంతమంది తక్కువైంది అంటారు. అది చిన్నవి నేను వెంటనే మళ్ళీ రీప్లేస్ చేస్తాము. అది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పేసుకుంటారు, ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా జరిగినా వాళ్ళే, నేను చెప్పకుండా ఇంట్లో ఒక మదర్ని అడిగినట్టు మా స్టాఫ్ ని అడుగుతారు, వాళ్ళు తీసుకొచ్చేస్తుంటారు. సో చాలా హ్యాపీగా వెళ్తుంది బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు. మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ లో ఒక 1.5 ఇయర్ మాత్రం మార్నింగ్ 5కి వచ్చేసేదాన్ని, నైట్ 1:30కి వెళ్ళేదాన్ని. ఇంకా మధ్యలో గ్యాప్ కూడా ఉండేది కాదు, కంటిన్యూ. అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో క్లీన్ చేయటం దగ్గర నుంచి స్టవ్లు క్లీన్ చేయటం అన్ని వాళ్ళకంతా మొత్తం హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నా వీళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళతో పాటు నేను కూడా చేసేదాన్ని. అవును, మనకి పని తెలుసుంటే మనం పని చేయించగలుగుతాము. సో అందుకని కంటిన్యూ చేసేదాన్ని. తర్వాత
ఇప్పుడు మొన్న ఒక 3 మంత్స్ 4 మంత్స్ కొంచెం నేను బ్యాక్ సిక్ అయ్యాను. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే అంత ఓవర్ స్ట్రెయిన్ అయితే అవ్వద్దు, మీరు నలుగురికి చెయ్యాలి అంటే ఇంకో బ్రాంచ్ పెట్టాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలి కదా అన్నారు. సో అందుకని ఇప్పుడైతే మాత్రం అంటే మార్నింగ్ 6:30 7కే ఫోన్ కాల్స్ స్టార్ట్ అవుతాయి, కానీ నేను 8:30 9కి వస్తాను. ఇప్పుడు 7:30 8కి ఇంటికి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. కాకపోతే వారంలో కనీసం ఒక 2 డేస్ అన్నా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం వెళ్ళి వాకింగ్ చేయటం కానీ అది కానీ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా మనం బాగుంటాము అనే ఉద్దేశం. అవును, నేను ఎందుకు అడిగానంటే ఇందుకే అడిగాను. 2 బ్రాంచ్లు మళ్ళీ ఇప్పుడు ఇంకొక బిజినెస్ మీరు ఇందాక అన్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అసలు? ఇంకా దేవుడిచ్చింది రండి.